ఆయనకేమీ తెలియదు. ఇక్కడ అన్ని జరిగిపోతా ఉన్నాయి. ఉమ్, అంటే ఒక వ్యూహ ప్రణాళికల ద్వారా జైలు సీన్ లో వీళ్ళిద్దరు కలవాలి. ఉమ్. వా ఇది ప్లాన్ ముందా? ఓ, నా మనసు కనిపిస్తుంది సార్, మీకు కూడా అర్థమైతే ఏమని అనిపించాలా? ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఉమ్, వాళ్ళు కలుస్తారు కలవకూడదు ఉమ్, కలుస్తారు. ఎక్కడ కలుస్తారు? బుద్ధులేబ్బా, విడిగారం పోదాం, ఉమ్, 10 కాకపోతే 20 కొడతాం, 20 కాకపోతే 2 కొడతాం. ఉమ్, ఆయన గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళినా చాలు, ఉమ్, ఒక్క సీటుతో వెళ్ళిన వాళ్ళు లేడా ఆ బీజేపీలో అని ఎవరికి వాళ్ళు అనుకున్నాం. కానీ జైలు సీన్ ఎంత బాగా పండిందంటే ఉమ్, ఏ ఒక్కరి నిర్ణయం కూడా అడగకుండా ఉమ్, టక్కుమని 10 నిమిషాల్లో జైల్లోంచి లోపల నుంచి బయటికి రాగానే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంట. ఇటువైపు బాలకృష్ణ, ఇటువైపు లోకేష్. తర్వాత ఏదైతే నోవాటల్లో అరెస్ట్ చేసేటప్పుడు కూడా చంద్రబాబు గారు రావు వచ్చి కలవడం. ఉమ్, వీళ్ళిద్దరు కలుస్తారా? ఎప్పుడు కలుస్తారు? ఉమ్, ఏదో సీన్ లో కలుస్తారు. ఏ సీన్ పండిస్తాడు ఉమ్, అనుకునేటప్పుడు జైలు సీన్ పండింది సార్. ఉమ్, ఆ పండిన పంట ఎలా ఉందంటే, మీకు నేను తోడుగా ఉంటాను, నువ్వు ఉండు, మొత్తాన్ని పెట్టాడు. ఉమ్, ఆయన తోడుగా ఉంటానంటే బానే ఉండు, మొత్తం కూడా కేసులు వేయించుకొని, గొడవలు వేయించుకొని, అసలు అల్ల కల్లోలం అయిపోయి వాళ్ళకి ధైర్యంగా నిలబడి పార్టీ గెలుపుకి, కూటమికి కారణమయ్యారు సార్.